భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల రాజీవ్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాణి శ్రీనివాస్, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పళ్ల రామచంద్రరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, గోలి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, బండా శంకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దుమ్మాల రాజకుమార్, పలువురు కౌన్సిలర్లు తదితరులతో పాటు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త మోహన్, బాల ముకుందం, జిల్లా యూత్ అధ్యక్షులు బీరం రాజేష్, ఎన్ఎస్ఐ భార్గవ్, డీసీసీ కార్యదర్శి పులి నరసయ్య, కాంగ్రెస్ సేవదల్ ముఖేష్ ఖన్నా, డీసీసీ కార్యదర్శి కూసరి అనిల్, టీపీసీసీ ఎన్ఆర్ఐ కన్వీనర్ చాంద్ పాషా, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు రవి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. राजीव गांधी जब सूरज चांद रहेगा, जब सूरज चांद रहेगा, राजीव गांधी नाम रहेगा. कांग्रेस हमारे है. ఒకళ్ళు స్లోగన్ ఇవ్వాలా, ఒకరు చెప్పాలా. राजीव गांधी हमारा है, राजीव गांधी हमारा है. जब तक सूरज चांद रहेगा, राजीव नाम देर रहेगा. ఇట్లానే భార్గవ ఆ పక్కన राजीव गांधी हमारा है. राजीव गांधी
जब तक तेरा नाम रहेगा। राजीव गांधी अमर रहे। सूरज चांद रहेगा, रहेगा, तेरा नाम रहेगा। रेवंत रेड्डी गाరి నాయకత్వం, గాంధీ, ఈరోజు భారతదేశ ప్రజలు ఎవరైనా కానీ రాజీవ్ గాంధీని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఈ భారతదేశ ఐక్యతకు సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం అంటే వాళ్ళ కుటుంబమే. మరి అలాంటి కుటుంబం లోపల మనం కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉండడం మనం నిజంగా గర్వంగా భావించాలి. పుడితొడుకులు వస్తుంటాయి, పోతుంటాయి. రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. ఇప్పటివరకు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలో జరిగింది. స్వాతంత్రం వచ్చినాడు మనకు ఒక గుండె సూది కూడా తయారు చేసుకునే అవకాశాలు ఈ రోజుల్లో మరి ఈ స్థాయికి తీసుకొచ్చి ఎక్కడో అమెరికాలో ప్రపంచ దేశాలు ఎక్కడో కానీ ఇలా మాట్లాడు చూడాలని జరుగుతున్నాయంటే ఇదంతా ఆ రోజు రాజీవ్ గాంధీ తలపెట్టిన కార్యక్రమాన్ని చెప్పక తప్పదు. ఇది ఏమైనా మనం అందరం ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్. రాజీవ్ గాంధీ 1984 ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాతనే పైలట్ నుంచి ఒక ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అప్పటి రోజుల్లో ఏమన్నారు, ఒక పైలట్ ప్రధానమంత్రి అయితే ఎట్లుంటుంది అని భారతదేశ ప్రజలందరూ ఒక వింతగా చూడడం జరిగింది. అటువంటి కార్యక్రమం లోపల 84 ప్రధానమంత్రి కాగానే వారు భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరుగులు పెట్టించిన గొప్ప వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారని చెప్పక తప్పదు. ఎన్నో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుంచిన మహోన్నతమైన వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారు. వారు ఏదైతే మన యాంటీ టెర్రరిస్టులు ఉంటారో యాంటీ టెర్రరిస్టుల దాడికి గురై పెరంబదూరులో వారు చనిపోవడం జరిగింది. ఏదైనా కుటుంబం ఉంది అంటే ప్రాణత్యాగన చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబం, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ చెప్పక తప్పదు. రేపు భవిష్యత్తులో మనం కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం ఒక పార్టీకి మనమే ప్రధానమంత్రి అనే స్థాయిలో తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారం తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ప్రధానమంత్రిగా పనిచేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంలో ఈరోజు ఇక్కడ వారి విగ్రహానికి పూలమాలను అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశం చాలా క్లిష్టమైన పరిస్థితుల సందర్భంలో అప్పటికే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ టెర్రరిస్టుల తూటాలకు బలై అటు పంజాబ్ రాష్ట్రాన్ని ఖాళిస్తాన్గా వేరే దేశంగా విభజిస్తున్న సందర్భంలో ప్రాణత్యాగం చేసింది. ఆ ప్రాణత్యాగం చేసిన తర్వాత వారొక బాగా చదువుకున్న వ్యక్తిగా, ఒక పైలట్గా దేశ విదేశాలలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎట్టయితే ఉద్యోగాలు చేసుకుంటారో ఇట్లా ఉద్యోగాలు చేసుకుంటున్న సందర్భంలో దేశంలోని చాలామంది కాంగ్రెస్ నాయకులు ప్రజల ఆకాంక్ష మేరకు మరి రాజకీయాలకు రావడం జరిగింది. ఆ సందర్భంలో 1984లో మొట్టమొదటిసారి నేను కూడా కాంగ్రెస్ జెండా పట్టుకొని అప్పటి పార్లమెంట్ ఎలక్షన్లో జగిత్యాల ఒక నెల రోజులు ఆఫీస్లో ఒక ముఖ్యమైన వాడిగా నేను నా విద్యను కూడా పక్కన పెట్టి తిరగడం జరిగింది. మరి ఆ తర్వాత దేశ ప్రజలందరూ కూడా రాజీవ్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచి అత్యంత భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది.
50% పైన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఆ తర్వాత దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. గ్రామీణ రాజకీయ వ్యవస్థ బలోపేతం కావాలి. ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం చేస్తున్నారు. మన దగ్గర వెనుకబడ్డదని చెప్పి అప్పుడు శామ్ పిట్రోడా లాంటి మేధావులను తీసుకొచ్చి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ముందరు తీసుకెళ్ళారు. అట్లనే కంప్యూటరైజేషన్ చేయాలంటూ ఆఫీసులలో కావచ్చు, అట్లనే మన రైల్వేస్ ఇవన్నీ కూడా కంప్యూటరైజేషన్, ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలో అయినాయి. అంటే ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటు గ్రామీణ వ్యవస్థలో సమతుల్యం చేసుకుంటూ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్న సందర్భంలో ఆనాడు ఇందిరాగాంధీ పంజాబ్ రాష్ట్రాన్ని వేరు కాకుండా చూసి అక్కడ టెర్రరిస్టుల కుట్రలకు బలైతే మళ్ళీ ఇక్కడ రాజీవ్ గాంధీ గారికి తమిళ్ టెర్రరిస్టులు ఎల్టీటీ వారు శ్రీలంకలో ఉండి మన తమిళనాడును బేస్ చేసుకొని తమిళం అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేర్పాటువాదం చేస్తున్న సందర్భంలో వారు వేసిన బాంబులకు వారు మరణించడం జరిగింది. అంటే దేశం కోసం ఆనాడు మోతీలాల్ నెహ్రూ గారు అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకరైన వారు ధనాన్ని, సమయాన్ని, వారి తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు వారి సమయాన్ని, వారి మేధో సంపత్తితోటి దేశానికి దిశానిర్దేశం చేసిన అప్పుడే అట్లనే అదే పరంపరగా ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది. మరి అలాంటి గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని రాహుల్ గాంధీ గారిని స్మరించుకుంటూ ఈరోజు నివాళులు అర్పించే సందర్భంలో వచ్చిన నాయకులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.